సో హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మన బిజినెస్ ఐడియా వచ్చేసి కార్ యాక్సెసరీస్ స్టోర్ బిజినెస్. ఇది చాలా మంచిది. ఈ వ్యాపారం చాలా గౌరవప్రదమైనది కూడా. ఈ వ్యాపారంలో లాభం అలాగే ఉంటుంది, నష్టం కూడా అలాగే ఉంటుంది. నష్టం అని ఎందుకంటున్నా అంటే ఈ వ్యాపారంలో కార్ల యొక్క స్పేర్ పార్ట్ అండ్ కార్ల యొక్క ఇంటీరియర్ అలాంటివి చేయడానికి ఈ బిజినెస్ అనేది ఉపయోగపడుతుంది. అందులో ఏమైనా వేస్ట్ అయినచో దాని నష్టం కూడా అలాగే ఉంటుందని నష్టం అని చెప్పాను. ఈ కారు యాక్సెసరీ స్టోర్ బిజినెస్ అనేది ఖరీదైనది కూడా. ఎందుకంటే కార్లు కూడా చాలా చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి. ఈ బిజినెస్లో ముఖ్యమైన కార్ యాక్సెసరీస్ తీసుకున్నట్లయితే మనం అందులో ఫస్ట్ వన్ సీట్ కవర్లు, సెకండ్ స్టీరింగ్ కవర్లు, థర్డ్ ఫ్లోర్ మ్యాట్స్, కార్ పర్ఫ్యూమ్స్, రియర్ వ్యూ కెమెరాలు, ఎల్ఈడి లైట్స్, ఫాగ్ లైట్స్, కార్ చార్జర్స్, మొబైల్ హోల్డర్స్, సౌండ్ సిస్టమ్, కార్ బాడీ కవర్లు, జిపిఎస్ ట్రాకింగ్ డివైస్లు, ఇలాంటివి ఈ స్టోర్లో ముఖ్యమైనవి. ఇక మనం లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండేలా చూసుకోవాలి. అంటే ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశంలో కార్లు, బస్సులు ఎక్కువ తిరిగే ప్లేసుల్లో పెట్టుకోవడం ద్వారా అక్కడికి రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న వాటికి కూడా మన షాప్ అనేది వస్తారనమాట. వ్యాపారం ఎలా ప్రారంభించాలంటే బిజినెస్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేసుకోండి. సెకండ్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, షాప్ లైసెన్స్ అనేది ప్రతి ఒక్క బిజినెస్కి కంపల్సరీ అనమాట. అలాగే ఈ బిజినెస్లో డీలర్లతో సంబంధం చేసుకొని అన్నమాట కార్ యాక్సెసరీస్ని దిగుమతి చేసుకోవచ్చు. అంటే డీలర్ల ద్వారా ఈ స్టాక్ అనేది తెప్పించుకోవడం మంచిది. మీ యొక్క షాప్ అనేది డిజైన్ అనేది చాలా ఆకర్షణీయంగా ఉండాలి. స్టాక్ను ప్రారంభ దశలో డిమాండ్ ఉన్న వాటితో పెట్టుకోవాలి. అలాగే ఈ స్టాక్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లోకల్ యాడ్స్ ద్వారా కూడా ప్రమోట్ చేసి మన షాప్ యొక్క మార్కెట్ని పెంచుకోవచ్చు. ఈ వ్యాపారంలో మనం స్టార్ట్ చేయాలంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మనకు అవకాశం ఉంటుంది. అంటే పెట్టుబడి చిన్న స్థాయిలో అయితే 1,00,000 నుంచి 3,00,000 వరకు ఉంటుంది. మధ్య స్థాయిలో అయితే 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంటుంది. పెద్ద స్థాయిలో అయితే 10 లక్షలకు పైగా కూడా ఉంటుంది. ఇందులో లాభాలు చూసుకున్నట్లయితే మనం సాధారణంగా 20% నుంచి 50% వరకు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్క మార్జిన్ ఉంటుంది. అంటే మాడిఫికేషన్, ఫిట్టింగ్ సర్వీస్తో కలిపితే ఇంకో ఆదాయం కూడా వస్తుంది. అంటే మన ప్రోడక్ట్స్ మీద 20%, 50% వస్తుంది. అలాగే మాడిఫికేషన్, ఫిట్టింగ్ తీసుకోవడం ద్వారా కూడా మనకి ఇంకొక ఆదాయం అనేది వస్తుంది. అలాగే ఇందులో ఈ ప్రోడక్ట్స్ అనేటివి ఆన్లైన్ సెల్లింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అంటే మీకు వెబ్సైట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి ప్లాట్ఫామ్లో కూడా సేల్ చేస్తే రీచ్ అనేది పెరుగుతుంది. అంటే మనం ఈ వ్యాపారం చేయడం ద్వారా ఒక రాయల్టీ అనేది మన షాప్ కూడా మనకు కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని బిజినెస్ ఐడియాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.